అమ్మ ఒక వాళ్ళకి ఎట్లా తెలిసింది మత ప్రచారం చేస్తున్నాం మత ప్రచారం ఇదేంది మత ప్రచారం చేసి పొద్దున వాకింగ్ పోయేటోళ్ళని పట్టుకొని మత ప్రచారం మత ప్రచారం అంటే ఏంది ఎందుకు చేస్తున్నావు ఇది చర్చికి వెళ్తే ఈ బుక్కులు తీసుకోమంటావా లేదు బుక్కులు ఏంది ఏంటి ఇది మత ప్రచారం కాకపోతే ఏంది ఇది నువ్వు జనాలకు పంచుతుంటే చూస్తున్నారు వాళ్ళు కూడా ఉంది చేస్తున్నావు సాయి ఫోన్ల మీద ఉంది నెక్లెస్ ఫోన్ల చేస్తున్నాడు అడగండి మన ఫోటోలు ఎట్లా వచ్చినాయి అప్పటిదాకా సిఐ ఇప్పుడు సిఐ అంటే సీఎం మత ప్రచారం చేయమంటాడా ఏ సిఐ ఉన్నాడు ఏ లంజపడు చెప్పిండు మత ప్రచారం చేయమని చార్టెడ్ అకౌంట్ మొట్టగలుగుతున్నా నీకు మత ప్రచారం చేయమని నువ్వు చేయకపోతే ఈ పట్టుకుని జనాలకు పంచుకుంటా నువ్వు చేయలేదని అబద్ధాలు మాట్లాడతావు నువ్వు ఆయన ఏడికని బయటకు వచ్చినాయి నంబర్ చెప్పు నంబర్ రికార్డ్ అవుతుంది అన్ని కరెక్ట్ చెప్పు అన్ని కరెక్ట్ చెప్పమని చెప్పాను కరెక్ట్ చెప్పకపోయినా ఆయనకే ప్రాబ్లం రోడ్డు మీద ఫోటోలు నెక్లెస్ రోడ్ మీదనే ఉందా భయ్యా అసలు మీ తల్లిదండ్రుల పేరేంది మీ అమ్మ నాయన పేరేంది హిందువులు అంటున్నారు వాళ్ళు హిందువులు అంటున్నాను ఎందుకంటే ఇదేం పట్టుకున్నాం మొదటి కనుక నేను చచ్చిపోతా అంటున్నా బైబుల్ తీసేస్తే ఇళ్ళకి నేను ఇప్పుడు కాల్స్తే చచ్చిపోతావా ఇది పట్టుకుంటే అమ్మాయి చెప్పండి సార్ ఇల్లు తెప్పిస్తా ఫండింగ్ ఏముంటుంది సార్ ఫండింగ్ ఏముంటుంది ఆయన అనలేదు సార్ ఆయన దగ్గరికి వెళ్తాను సార్ ఆయన దగ్గరికి వెళ్తాను నువ్వు పుస్తకాలు పట్టుకొని జనాలకు పంచుకుంటా నువ్వు ప్రచారం చేస్తూ నేను చేయలేదని మాడతావా సార్ ఆయన చార్టెడ్ అకౌంటెంట్ ఆయన నాకు తెలియదు సార్ ఆయన ఆయన పంపించండి నాకు సార్ ఎవరికన్నా బలవంతం చెప్తుంటే అప్పుడు అడగదు బలవంతంగా పెట్టండి ఫోటో ఎట్లున్నాయి ఎట్లున్నాయి నాకంటే తెలుసు ఎందుకు ఆపారు నేను ఆయన కలబడ్డా బ్యాగ్ లో ఉన్నాయని నన్నే అడిగిండు వేరే ఎట్లా తెలుస్తుంది ఆయన లోపల సార్ అబద్ధాలు నువ్వు ఆడుతున్నావా అంటావు దేవుడు అంటావు మళ్ళీ నువ్వే అబద్ధాలు ఆడుతున్నావు నేను ఎవరిని ఆయన అడిగానా 100 బుక్కులు ఓల్కి వెస్ట్ గోదావరికి ఎంత మందం ఇది చదువుకుంటే ఇది చేయమని ఎక్కువ మాట్లాడకు లోపల ఉన్న పుస్తకాలు జనాలకు ఎట్లా తెలుసో నువ్వు చెయ్యండి నేను ఆయన కలవటానికి వచ్చా సార్ చిప్పు మాటలు మాట్లాడకు లోపల ఉన్న పుస్తకాలు నీకు ఎట్లా తెలుసు జనాలకు ఎట్లా తెలుసు నువ్వేం చేయండి వాళ్ళకి కలబడిందా నువ్వు ప్రచారం చేస్తా ఉంటే రెడ్ హ్యాండెడ్ గా నిన్ను పట్టుకున్నారు అందులో పుస్తకాలు ఉన్నాయి వేరే వాళ్ళకి ఎట్లా తెలుసు సార్ వెళ్ళిపోతానని చెప్పి ఎప్పుడు రాలేదు సార్ ఆయన కలవటానికి వచ్చారని చెప్పి వచ్చే నీకు బుక్కులు ఉన్నాయన్నది ఎవరికి ఎట్లా తెలుస్తుందా నేను పట్టుకెళ్తా సార్ అది అర్థమవుతుందా నీకు
నీకు అర్థం కావట్లేదు. బుక్కులు ఉన్నాయని మాకు ఎట్లా తెలుస్తుంది? చేతులు ఉన్నాయి కదా సార్ నా చేతులు కాదు, నువ్వు చేతిలో చెప్పినావు, ఉన్న మాకు గుమ్మడి ఉంటే సహాయం చేసినావు నువ్వు. చేతిలో ఉంటే తుయ్యి చూసారా వాళ్ళు? మీ ఇష్టం సార్ ఫోటోలో క్లియర్గా ఉంది నీది. బలవంతం ఏం లేదు బాబు. బుక్కులు పట్టుకొని మత ప్రచారం పొద్దున వాకింగ్ పోయేటోళ్ళకి వచ్చేటోళ్ళకి ఇదే దండాలు మంచిగా. నాకు ఇదే వేరే పని లేదు ఇక. ఎవరు రారు ఎప్పుడో ఒకసారి వచ్చి మత ప్రచారం చేస్తారు. నీ దగ్గర ఈ పుస్తకాలు ఉన్నాయి. మత ప్రచారం లోపల ఉన్నాయి. కాదా ఇది? పుస్తకాలు ఏం చేస్తారు? సార్ ఆయన కలిసి వెళ్ళిపోతారు సార్ అది ఏం నమ్మకం చేస్తారు? లేడు. ఏం నువ్వు చేస్తారు? ఫోన్ చేయి. పుస్తకాలు ఏం చేస్తారు? నువ్వు కలుపు, నీ ఫోన్ నుంచి కలుపు. నీ ఫోన్ నుంచి కలుపు. ఇప్పుడు కలుపు. ఆయన దగ్గర పుస్తకాలు ఆయన పంచుతలేడు, జనాలకు మత ప్రచారం చేస్తలేరంట. మనోళ్ళు పట్టుకున్నారు. మరి నీ బ్యాగ్లో ఉన్న పుస్తకాలు మనలో కలబడిందా? ఏమిటాడు ఎట్లా వచ్చేది మేము ఎట్లా పట్టుకుంటాం? తెలంగాణ రాష్ట్రంలో క్రైస్తవులు, ముస్లింలు, హిందువులు, సిక్కులు అన్ని మతాల వారికి శాంతియుతంగా ఉండాలి. అందరూ ఎవరి మత స్వేచ్ఛలను వారు గౌరవించే విధంగా ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం కొనసాగిస్తుంటే కొన్ని శక్తులు కొన్ని అవాంఛనీయ సంఘటనలు జరపాలని శాంతియుతంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ను మరి పంపిణీ చేస్తున్న సందర్భంలో అవగాహన లేకుండా మత చాందవాసులు కొంతమంది ఒక పాస్టర్ మీద దాడి చేయడం అది దురదృష్టకరమైనటువంటి సంఘటన. ఈ సంఘటన జరగడం చాలా బాధాకరం. ఈ విషయం తెలిసిన వెంటనే నిన్ననే గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలవడం జరిగింది. దీనికి గౌరవ కరీంనగర్ ఎంపీ వినోద్ కుమార్ గారి దృష్టికి వెళ్ళగానే సీఎం గారు స్పందించి 4.5 లక్షల రూపాయలు వెంటనే కామినేని హాస్పిటల్ వారికి యాజమాన్యానికి డబ్బులు ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. మంచి వైద్యం ఈ హాస్పిటల్లో జరుగుతుంది. కాబట్టి తెలంగాణ రాష్ట్రం నుండి క్రైస్తవ సోదరులందరూ కూడా శాంతియుతంగా ఉండండి. తప్పకుండా ప్రభుత్వం దోషుల మీద తప్పకుండా కఠిన చర్యలు ఈ ప్రభుత్వం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నది. నిన్నటి వారి మీద కేసు కూడా బుక్ అయింది. ఒకరిని అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఇంకా త్వరలో పూర్తి విచారణ చేస్తూ ఉన్నారు. త్వరలోనే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి క్రైస్తవుల మీద దాడులు జరుగుతున్నాయని క్రైస్తవ సోదరులు మరి వారి భావన వ్యక్తం చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు స్పష్టంగా చెప్పారు, ఎవరైతే అన్యాయంగా దాడులు జరిగితే మాత్రం ఉపేక్షించేది లేదని చెప్పారు. వితిన్ 4 గంటల లోపే గౌరవ ముఖ్యమంత్రి గారు మరి 4.5 లక్షల రూపాయలు ఈ వైద్య ఖర్చుల కొరకు మరి చేయడం అనేది అది అభినందనీయం. కాబట్టి అందరూ కూడా శాంతియుతంగా ఈ హాస్పిటల్ యాజమాన్యానికి సహకరిస్తూ ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు మత సామరస్యం కాపాడడానికి ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా విజ్ఞప్తి చేస్తాము. ప్రార్థన ఆశీర్వాదంతో మనందరం తిరిగి ఇంట్లోకి వెళ్దాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. శివ పార్కర్ గారు ఒకసారి వెనక తిరిగితే వారు సువార్త షర్ట్ మీద తీసుకుని వెళ్తారు రోజు. సో అనేక ప్రాంతాలు చూసారు కనుక కంపల్సరీ అటువంటి షర్ట్లు వేసుకుంటారు. సో వారు ఒక మాట చెప్పి ప్రార్థన చేస్తారు. ఆ తర్వాత దీవెన తీసుకుందాం. విల్సనయ్య గారు వచ్చి బ్లెస్సింగ్ ఇస్తారు. భారతదేశ ప్రజలకు, నా తోటి సహోదర సహోదరులకు, మా ప్రియ సహోదరుడు యేసుక్రీస్తు దాసుడు భారత బిడ్డ స్వామి గారి పక్షమున ఎవరైతే ఆయనను హింసించారో, బాధ పెట్టారో వారికి సువార్త వందనము తెలియజేస్తూ ఉన్నాం. మీరు ఆయనను బాధ పెట్టవచ్చు, కానీ ఈ భూమి మీద ఉన్నంత వరకు ఆయన బాధపడ్డాడు. ఈ లోకం విడిచినప్పుడే మీరు నిత్యమైన కాటికి పోవద్దని ఆ దాసుడు స్వామి గారు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని నీకు ఇచ్చాడు. ఈ పరిశుద్ధ గ్రంథం నిన్ను మారుస్తుంది. ఒకప్పుడు ఆయన నీకంటే శాంతిగా ఉన్నాడు. నీలాంటి దుర్మార్గ పనులు చేయడానికి యేసు ప్రభు మమ్మల్ని మార్చాడు, నిన్ను కూడా మారుస్తాడు. యేసు ప్రభును నమ్ముకుంటే ఇహమందు పరమందు నీవు ధన్యుడవైతావని ఈ బైబిల్ వాక్యం బోధిస్తుంది. దేవుడు మనందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. నా మీద స్లోగన్ భారతదేశ ప్రజలకు, ఓ భారతదేశమా, యేసు క్రీస్తు దేవుని నమ్మి నీవు ఇంటి వారును రక్షణ పొంది పరలోక రాజ్యము చేరాలని కోరుకుంటూ ముగిస్తున్నాను. ప్రార్థన. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి,
యేసుక్రీస్తు మా ప్రభువా మా దేవా, నీ కాళ్ళు మొక్కుతూ నీకు వందనములు స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నా. ఆకాశాన్ని భూమిని సమస్త మానవులను సృష్టించిన సృష్టికర్త నువ్వు దేవుడు నాయన. నీకు భయపడని క్షణము ఈ లోకములో విడిచినప్పుడు నిత్య కాకికి పోతుంది. యేసయ్యా మా స్వామి అన్నను ప్రభువా నాయన ఎవరైతే బాధ పెట్టారో వారిని కనికరించండి, కృప చూపించండి, మీరు రక్షించండి. భారతదేశంలో క్రైస్తవులను బాధ పెట్టే ప్రతి బిడ్డను మార్చి నీ రాజ్యము చేర్చుకోవాలని, మా భారతదేశం అంతయు పరలోక రాజ్యములో ఉండాలని భూమండలం మీద ఓ కాళ్ళ మీద ఉండి నీ కాళ్ళు మొక్కుతూ యేసు నామములో ప్రార్థన చేయించున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మని ఎడతగిన సహవాసము మన క్రైస్తవ ఐక్యత అంతటికి, మన యొక్క ప్రార్థనలకును మన యొక్క తీర్మానములన్నిటికీ దేవుడు తన సన్నిధిని ఇచ్చి భవిష్యత్ కాలంలో మనమందరము దేవుని మహిమ కొరకు, మన దేశ క్షేమం కొరకు, మన పొరుగు వారి యొక్క ఆత్మీయ ఆనందం కొరకు జీవించినట్లు ప్రభు తన కృప మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.